ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఎపిసోడ్ 3. మనలో అందరికీ లైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి ముఖ్యంగా కొంతమంది యవ్వనస్తులు వారి జీవితాల్లో కొన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వలేని అనుకుంటారో చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఈవెన్చువల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మా డాడీ చనిపోయిన తర్వాత అప్పటికే అరౌండ్ 1 year వరకు డిప్రెషన్లో ఉండిపోయిన నేను ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేస్తే బాగుండు అని ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉండేదాన్ని. అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారని తెలిసింది. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను అనుకున్నది ఒకటి, ఆ ఇంటర్వ్యూలో జరిగింది ఒకటి. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కాసేపు డిస్కస్ చేసుకొని వచ్చి నేను మీకు ఎట్లాంటి టీచింగ్ ఫ్యాకల్టీ పోస్ట్ ఇవ్వలేను కానీ ఐ గెస్ యు ఆర్ క్వాలిఫైడ్ టు బీ ఆ రిసెప్షనిస్ట్ అన్నారు. రిసెప్షనిస్ట్ వినగానే కొంచెం నాకు డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఇంకా చేసేదాని లేక సర్లే ఏదైతే ఏముంది ప్రస్తుతానికి ఏదో ఉద్యోగం కావాలి కదా మనకి, సర్లే రిసెప్షనిస్ట్ కూడా ఓకే మ్యామ్ అని చెప్పి నేను వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్లో అన్నమాట ఏంటంటే, ఇది మీకు ఫైనల్ ఇంటర్వ్యూ కాదండి, ఏజిఎం గారు ఉంటారు, ఏజిఎం గారి దగ్గర మీరు మళ్ళీ అక్కడ కూడా క్వాలిఫై అయితేనే మీకు రిసెప్షనిస్ట్ పోస్ట్ వస్తుంది అనగానే నేను అనుకున్నా, నేను ఇంత ప్రిపరేషన్తో వస్తేనే వీళ్ళు నాకు రిసెప్షనిస్ట్ ఇచ్చారు, నేను ఏజిఎం గారి దగ్గరికి వెళ్తే రిసెప్షనిస్ట్ కాదు కదా ఇంకేది ఎవరు పంపించేస్తారు అని అనుకున్నా. అదే రోజు ఆఫ్టర్నూన్ ఏజిఎం గారితో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంటర్వ్యూ జరుగుతుంది, సార్ మాట్లాడుతున్నారు, నేను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నాను. జస్ట్ టు ప్రూవ్ దట్ నేను రిసెప్షనిస్ట్ కైనా అట్లీస్ట్ ఫర్ దట్ పొజిషన్ ఐమ్ ఫిట్ అని నేను మాట్లాడుతూ ఉన్నా. ట్రస్ట్ మీ, గాడ్ హ్యాస్ టర్న్ ద ఎంటైర్ టేబుల్. జరిగింది ఏంటి తెలుసా, ఆయన నాతో కాసేపు కాన్వర్జేషన్ చేసిన తర్వాత ఆయనకు అనిపించిందంట, నేను రిసెప్షనిస్ట్ కాదు, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కాదు, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా టీచ్ చేసే ట్రైనర్గా ఉంటే బాగుంటుందని ఏజిఎం గారికి ఆయన మనసులో అనిపించిందంట. ఇమీడియట్గా ఏజిఎంస్ సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ హెడ్కి కాల్ చేసి, ఐ హ్యావ్ అ యంగ్ గర్ల్ విత్ మీ, తను ఎలాగైనా మీ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయండి, మెయిన్ బ్రాంచెస్లోనే తను పని చేస్తుందని నా ముందే ఒక చిన్న ఇంటర్వ్యూతో నా గురించి కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటే నేను అస్సలు నమ్మలేకపోయాను. ఇది జరిగిన 2 weeksలోనే వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. పిల్లలకి పెద్దలకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, వాటి అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. నా మనసులో ఉన్న డిప్రెషన్ ఏదైతే యాంగ్జైటీ ఉండిందో మెల్లగా వాటి నుంచి నేను హీల్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్నట్టు జరగదు. మనం కావాలనుకునేవి మనకి సంతోషాన్ని ఇస్తాయని మనం అనుకుంటాం, కానీ దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటికన్నా కాదు. ప్రతిసారి దేవా నాకు ఇది కావాలి అది కావాలి, దేవా నాకు ఇది ఎందుకు చేయలేదు అది ఎందుకు చేయలేదు నేను క్వశ్చన్ చేయకుండా కొన్నిసార్లు ప్రభా నువ్వేమనుకుంటున్నావు, నీకేమి ఇవ్వాలనిపిస్తుంది అని అడిగితే కూడా బాగుంటుంది. మీరు అనుకున్నట్టు జరగలేనప్పుడు, మీ మనసు చాలా వేదనకి గురైనప్పుడు, అది నాకన్నా నా జీవితాన్ని నా దేవుడు ఇంకా బాగా మలుస్తాడు కదా అని ఒక రీఅష్యూరెన్స్ని మీ హృదయానికి ఇచ్చి చూడండి. మునిపెన్నడులేని మనశ్శాంతిని మీరు అనుభవిస్తారు. మే గాడ్ బ్లెస్ యూ.